న్యూస్. ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేడు కేంద్ర గృహ పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ కానున్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో మోదీతో చర్చించిన అంశాలే మరోమారు ఖట్టర్తో చర్చించనున్నారు సీఎం రేవంత్. మూసీ నది ప్రక్షాళన, మెట్రో రైల్ ఫేజ్ 2, రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి చర్చించనున్నారు. ఇటువంటి ప్రాజెక్టులకు సంబంధించి మరోసారి ఖట్టర్తో చర్చించి నిధుల విడుదలకు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరనున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం కనిపిస్తుంది. అటు ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం పెద్దలతో చర్చించేలా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందిస్తారు. శివ. రైట్, ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండవ రోజు కొనసాగుతోంది. ఈ రోజు కేంద్ర గృహ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ భేటీలో ప్రధానంగా ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీతో ఏ అంశాలైతే ప్రధానంగా చర్చించారో ఆ అంశాలను మరొకసారి ఆ శాఖకు సంబంధించిన కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు. మరి ముఖ్యంగా తెలంగాణలోని రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రైల్వే, రింగ్ రైల్వే ఏదైతుందో రీజనల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా రీజనల్ రైల్వే లైన్ కూడా ఏర్పాటు చేయాలనేది తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగా దానికి అయ్యే ఖర్చు కేంద్ర ప్రభుత్వం ద్వారా సహకారం అందించాలనేది ప్రధాని నరేంద్ర మోడీకి వినతి పత్రాలు సమర్పించారు. డిపిఆర్ ను కూడా దానికి అయ్యే ఖర్చు కూడా డిపిఆర్ రూపంలో ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం రేవంత్ రెడ్డి సమర్పించారు. దానికి సంబంధించి ఈ రోజు ఆ శాఖకు సంబంధించిన గృహ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి ఆయన కూడా విన్నవించనున్నారు. దానిలో భాగంగా ఇటు మూసీ నది ప్రక్షాళనకు ఎంత మేర ఖర్చు అవుతుంది అనే అంశాలపై కూడా ఆయనతో చర్చించబోతున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ హయాంలో గంగా, అలాగే సబర్మతి, ఇప్పుడు యమునా నది కూడా, ఢిల్లీలో ఉన్న యమునా నదిని కూడా శుద్ధి చేయాలని భావిస్తుంది. కాబట్టి అలాగే తెలంగాణలో ఉన్న మూసీ నదిని కూడా మేము శుద్ధి చేయాలనుకుంటున్నాం. దానికి సంబంధించి ఖర్చు ఎంత అవుతుంది, వ్యయం ఎంత, ఇటు తెలంగాణ ప్రభుత్వం పాటు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలి అనే అంశాలపై ఈ ప్రధానికి వివరించారు. ఇప్పుడు కేంద్ర మంత్రి కూడా వివరించబోతున్నారు. మరోవైపు మెట్రో రైల్ ఫేజ్ 2 మొదటి నిర్మాణం అనేది, ఫేజ్ 1 అనేది 22,000 కోట్లతో నిర్మాణానికి సంబంధించి ఖర్చు అయింది. రెండవ ఫేజ్ 2 శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు నిర్మాణం చేపట్టాలని కూడా భావిస్తున్నారు. దానిలో భాగంగా దాదాపు 24,000 కోట్లకు పైగా ఖర్చు అవుతుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించాలంటూ కూడా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి ఆయనకు డిపిఆర్ ను ప్లస్ ఎంత ఖర్చు అవుతుంది, ఎప్పట్లోగా పూర్తి చేయాలంటే దానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలనే అంశాలపై ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఇటు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో చర్చించబోతున్నారు. ఇక ఏదైతే రీజనల్ రింగ్ రైల్వే లైన్, ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ తో పాటు దానికి సమాంతరంగా రీజనల్ రింగ్ రైల్వే లైన్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ప్రాంతీయ రింగ్ రోడ్డుకు సమాంతరంగా కూడా ఈ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దానిలో భాగంగా 370 కిలోమీటర్ల పొడవైన రీజనల్ రింగ్ రోడ్డుకు చుట్టూ ఈ రైల్వే లైన్ కూడా నిర్మించాలని కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగా ఈ నిర్మాణం చేపట్టాలనేది కూడా ఆయన తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు కేంద్ర మంత్రితో భేటీలో భాగంగా ఈ అంశాలపై చర్చించబోతున్నారు. ఇటు కాంగ్రెస్ అధిష్టాన పెద్దలను కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం కనిపిస్తుంది. కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే, అలాగే రాహుల్ గాంధీని కలిసి పార్టీకి సంబంధించిన కార్యక్రమాలపై చర్చించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా ఎవరికి ఎమ్మెల్సీ సీటు కేటాయించాలనే అంశాలపై కూడా అధిష్టాన పెద్దలను కూడా కలిసి చర్చించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం. థ్యాంక్ యూ శివ.